హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్సెస్ దగ్గర తడబడుతున్నారా? నేను పంపించాను అనడానికి ఐ సెండ్ అనాలా? లేక ఐ సెంట్ అనాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ ఒక్క టేబుల్ మీ సమస్యను తీర్చేస్తుంది. ఈరోజు మనం డైలీ లైఫ్లో వాడే ముఖ్యమైన క్రియలను అంటే వర్బ్స్ని 3 కాలాల్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలతో సహా నేర్చుకుందాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలు, కామన్ మిస్టేక్స్, వర్బ్ ఫార్మ్స్ మరియు క్విజ్ ఈ 4 పార్ట్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఎందుకంటే మీలాగే ఇంగ్లీష్ నేర్చుకునే వారికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్, ఐ సెండ్. సెండ్ అంటే పంపించడం. ఐ సెండ్ అంటే నేను పంపిస్తాను. ఐ సెంట్. సెంట్ అంటే పంపించాను. ఎందుకు? ఇది ఆల్రెడీ జరిగిపోయింది. నిన్న పంపించాను కావచ్చు, మొన్న పంపించాను కావచ్చు, లేదా అంతకుముందు ఎప్పుడో పంపించాను. కాబట్టి ఐ సెంట్. పంపిస్తాను అంటే సెండ్ ప్రెజెంట్ టెన్స్‌లో. పంపించాను అంటే సెంట్ పాస్ట్ టెన్స్‌లో. ఫ్యూచర్ టెన్స్‌లో విల్ సెండ్. ఐ విల్ సెండ్ నేను పంపిస్తాను. ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడు పంపించినా కూడా విల్ ఉపయోగిస్తాము. ఎందుకంటే అది భవిష్యత్తులో జరగబోయే పని కాబట్టి ఐ విల్ సెండ్ నేను పంపిస్తాను. ఏం పంపిస్తాను? ఐ సెండ్ ఎ మెసేజ్. నేను సందేశం పంపిస్తాను. మెసేజ్ అంటే సందేశం. ఐ సెంట్ ఎ మెసేజ్. నేను సందేశం పంపించాను. ఆల్రెడీ పంపించేశాను కాబట్టి ఐ సెంట్ ఏం పంపించాను? సందేశం. ఐ విల్ సెండ్ ఎ మెసేజ్. నేను సందేశం పంపిస్తాను. నేను కాసేపు అయ్యాక సందేశం పంపిస్తాను. ఐ విల్ సెండ్ ఎ మెసేజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. లేదా ఐ విల్ సెండ్ ఎ మెసేజ్ ఆఫ్టర్ ఎ వైల్. ఐ విల్ సెండ్ ఎ మెసేజ్ టుమారో. రేపు పంపిస్తాను. ఐ విల్ సెండ్ ఎ మెసేజ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం పంపిస్తాను. ఈ విధంగా భవిష్యత్తులో జరిగేటట్టుగా చెప్పాలి. ఐ థింక్. థింక్ అంటే ఆలోచించడం. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ థాట్ నేను ఆలోచించాను. ఆల్రెడీ ఆలోచించాను కాబట్టి ఇది ఇప్పుడు జరగడం లేదు. తర్వాత జరగడం లేదు. ఆల్రెడీ జరిగింది. ఆలోచించాను అంటే ఐ థాట్. ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను. ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడు ఆలోచించినా ఆలోచిస్తాను. నేను ఈ వర్బ్స్, ఈ టెన్సెస్ పైన తర్వాత ప్రాక్టీస్ వీడియోస్ చేస్తాను. అప్పుడు మీకు ఎక్కువ వాక్యాలతో ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు అర్థం అవ్వకపోతే రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను, తర్వాత ఆలోచిస్తాను, సాయంత్రం ఆలోచిస్తాను. ఈ విధంగా వస్తుంది. ఐ థింక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచిస్తాను. దేని గురించి? ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనుకోండి. దాని గురించి ఐ థింక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐ థాట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచించాను. ఆల్రెడీ ఆలోచించాను కాబట్టి ఐ థాట్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం దాని గురించి ఆలోచిస్తాను. నెక్స్ట్, ఐ హెల్ప్. నేను సహాయం చేస్తాను. హెల్ప్ అంటే సహాయం చేయడం. నేను కాబట్టి ఐ హెల్ప్డ్. నేను సహాయం చేశాను. ఆల్రెడీ చేశాను కాబట్టి ఐ హెల్ప్డ్. ఐ విల్ హెల్ప్. నేను సహాయం చేస్తాను. తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు. అందుకని ఐ విల్ హెల్ప్. ఎలాంటి హెల్ప్ చేస్తాను? ఐ హెల్ప్ ద పూర్. నేను పేదలకు సహాయం చేస్తాను. ఐ హెల్ప్డ్ ద పూర్. నేను పేదలకు సహాయం చేశాను. ఆల్రెడీ చేశాను కాబట్టి హెల్ప్డ్. ఐ విల్ హెల్ప్ ద పూర్. నేను పేదలకు సహాయం చేస్తాను. ఐ హెల్ప్ హిమ్. నేను అతనికి సహాయం చేస్తాను. ఐ హెల్ప్డ్ హిమ్. నేను అతనికి సహాయం చేశాను. లేదా ఐ హెల్ప్డ్ హర్. నేను ఆమెకు సహాయం చేశాను. ఐ విల్ హెల్ప్ హిమ్. నేను అతనికి సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ హర్ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ హెల్ప్ హర్ టుమారో. ఐ విల్ హెల్ప్ హర్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా ఫ్యూచర్‌లో జరగబోయేటట్టుగా చెప్పాలి. ఐ మేక్. మేక్ అంటే ఏదో ఒకటి చేయడం. ఐ మేక్ నేను తయారు చేస్తాను. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఆల్రెడీ చేశాను కదా! అందుకని ఐ మేడ్. ఐ విల్ మేక్ నేను తయారు చేస్తాను. ఏం తయారు చేస్తాను? ఐ మేక్ కాఫీ. నేను కాఫీ తయారు చేస్తాను. ఐ మేక్ కాఫీ. నేను కాఫీ తయారు చేస్తాను. ఐ మేడ్ కాఫీ. నేను కాఫీ తయారు చేశాను. ఐ విల్ మేక్ ఏ కాఫీ. నేను కాఫీ తయారు చేస్తాను.
కామన్ మిస్టేక్స్ సాధారణంగా చేసే తప్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. దే ఆర్ మేక్ కాఫీ. దే ఆర్ మేక్ కాఫీ అనేది తప్పు సెంటెన్స్. ఎందుకు? దే మేక్ కాఫీ అనేది కరెక్ట్. వివరణ చూసుకున్నట్లయితే వాళ్ళు కాఫీ తయారు చేస్తారు. దే మేక్ కాఫీ. ఈ సెంటెన్స్‌ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్. వర్బ్ ఏంటిది ఇక్కడ? మేక్. ఇలా వాడకూడదు. యామ్ ఆర్ మేక్ కాఫీ లేదా ఈజ్ మేక్ కాఫీ లేదా యామ్ మేక్ కాఫీ ఈ విధంగా వాడకూడదు. అలా వాడితే తప్పవుతుంది. మేక్ మాత్రమే వాడాలి. దే మేక్ కాఫీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే. ఇంతకుముందు వీడియోలో ఐతో చెప్పాను. ఇక్కడ దేతో చెప్తున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సబ్జెక్ట్ ఏంటిది? దే ప్లస్ మెయిన్ వర్బ్ V1. మెయిన్ వర్బ్ ఏంటి? మేక్. ఇది V1 ఫామ్‌లోనే ఉంది. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ V1 మాత్రమే వాడాలి. అక్కడ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడకూడదు. దీని యొక్క సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? ఐ, యు, వి, దే. ఇవి వచ్చినప్పుడు మాత్రమే V1 ఉంటుంది. మేక్ అని. ఇక్కడ దే మేక్ కాఫీ అని వచ్చింది కదా! అందుకని కరెక్ట్ సెంటెన్స్. లేదా ఐ మేక్ కాఫీ లేదా యూ మేక్ కాఫీ లేదా వి మేక్ కాఫీ, దే మేక్ కాఫీ ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. V1 ఏంటి? మేక్. దీనికి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. అంటే హీ మేక్స్ కాఫీ, షీ మేక్స్ కాఫీ, ఇట్ మేక్స్ కాఫీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో మేక్ ఒక మెయిన్ వర్బ్. మేక్ అనేది ఒక మెయిన్ వర్బ్. యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో హెల్పింగ్ వర్బ్ వాడకూడదు. అవసరం లేదు. ఇంకా వివరంగా చూసుకున్నట్లయితే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడకూడదు? ఇంతకుముందు వాడకూడదు అని చెప్పాను కదా! దీని యొక్క రూల్, స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్‌తో క్లియర్‌గా చెప్తాను. యామ్, ఈజ్, ఆర్ ఉంటే వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ తప్పనిసరి వాడాలి. ఇంతకుముందు వర్బ్ V1 వాడకూడదు అని చెప్పాను. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ అంటే V4 ఫార్మ్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లలో చాలా సార్లు చెప్పాను. ప్రతి వీడియోలో ఒక వర్బ్ ఫార్మ్స్ ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా చెప్తాను. యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంటే అంటే రైట్ నౌ జరగాలి. కంటిన్యూయస్‌గా జరిగితేనే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో వస్తుంది. ఏ విధంగా ఉంటుంది? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్‌జీ. సబ్జెక్ట్ ఏముంటది? ఐ, యు, వి, దే. హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్‌కు తగ్గట్టుగా యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. యామ్, ఈజ్, ఆర్‌కి సంబంధించి సెపరేట్ వీడియోస్ చేశాను. అవి చూడండి. చాలా క్లియర్‌గా చెప్పాను. అది ఒక్కసారి చూసారంటే మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. ప్లస్ V1 ప్లస్ ఐఎన్‌జీ అంటే V4 ఫార్మ్. ఏ విధంగా ఉండబోతున్నాయి సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాము. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. యామ్ ఎప్పుడు ఉపయోగించాలి? ఓన్లీ ఐ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అందుకని ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. లెర్నింగ్ ఏ ఫామ్‌లో ఉంది? లెర్న్ అనేది V1, వర్బ్ అనేది V1 ప్లస్ ఐఎన్‌జీ. V1 ప్లస్ ఐఎన్‌జీ కాబట్టి V4. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దే ఆర్ మేకింగ్ కాఫీ. వాళ్ళు లేదా వారు కాఫీ తయారు చేస్తున్నారు. షీ ఈజ్ మేకింగ్ కాఫీ. ఆమె కాఫీ తయారు చేస్తుంది. చేస్తూ ఉంది. చేస్తూ ఉన్నారు. నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కంటిన్యూయస్‌గా జరిగేటప్పుడు మాత్రమే కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. అది ఏ టెన్సు? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ప్రెజెంట్. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్, యు ఆర్, దే ఆర్, వి ఆర్. ఈ విధంగా సబ్జెక్ట్స్ చేంజ్ చేసి సెంటెన్సెస్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? V1 టు V5 ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. V1 బేస్ ఫార్మ్ థింక్. థింక్ అంటే ఆలోచించడం, ఆలోచించు అని. ఐ థింక్ క్లియర్లీ. నేను స్పష్టంగా ఆలోచిస్తాను. క్లియర్లీ అంటే స్పష్టంగా. థింక్ అంటే ఆలోచించు. ఎవరు? నేను. కాబట్టి నేను స్పష్టంగా ఆలోచిస్తాను. V2 పాస్ట్ సింపుల్ థాట్. థాట్ అంటే ఆలోచించాను. ఆల్రెడీ జరిగిపోయిన సందర్భంలో మాత్రమే పాస్ట్ టెన్స్ వస్తుంది. కాబట్టి ఆలోచించాను. ఐ థాట్ అబౌట్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అంటే సమస్య. థాట్ అంటే ఆలోచించాను. అబౌట్ అంటే గురించి. ఐ థాట్ అబౌట్ ద ప్రాబ్లమ్. నేను ఆ సమస్య గురించి ఆలోచించాను. V3 పాస్ట్ పార్టిసిపుల్. V2 మరియు V3 కూడా పాస్ట్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాట్. థాట్ అంటే ఆలోచించాను.
ఐ హ్యావ్ థాట్ అబౌట్ దిస్ బిఫోర్. ఐ హ్యావ్ థాట్ అబౌట్ దిస్ ప్రాబ్లం. నేను దీని గురించి ఇంతకుముందు ఆలోచించాను. డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ V2లో ఓన్లీ థాట్ అనే వస్తుంది. V3లో హ్యావ్ థాట్ లేదా హ్యాజ్ థాట్ లేదా హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ సబ్జెక్టుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఉన్నప్పుడు మాత్రమే V3 అని గుర్తుపట్టాలి. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ థింకింగ్. థింక్ అనేది V1 ప్లస్ ఐఎన్జి. V4 ఆలోచిస్తున్నాను. ఐ యామ్ థింకింగ్ కేర్ఫుల్లీ. నేను జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, యామ్ వచ్చినప్పుడు యామ్ అనేది కేవలం ఐతో మాత్రం ఉపయోగించాలి అని. ఇలా వచ్చినప్పుడు మాత్రమే థింక్ ప్లస్ ఐఎన్జి V4 ఫామ్లో ఉంది కదా, యామ్ వచ్చినప్పుడు V4 ఫామ్లో ఉంది. నేను జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అని వస్తుంది. V5 థర్డ్ పర్సన్ సింగులర్ థింగ్స్. థింగ్స్ అంటే V1 ఏంటి థింక్. ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుందని చెప్పాను కదా, అందుకని ఎస్ యాడ్ అయింది. థింగ్స్ ఆలోచిస్తాడు లేదా ఆలోచిస్తుంది అని. హీ థింక్స్ డిఫరెంట్లీ లేదా షీ థింక్స్ డిఫరెంట్లీ. ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగించవచ్చు. ఓన్లీ ఎస్ రావాలి అంటే హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్. రమేష్ థింక్స్ డిఫరెంట్లీ. రాజేష్ థింక్స్ డిఫరెంట్లీ అంటే అతను భిన్నంగా ఆలోచిస్తాడు కాబట్టి హీ. ఆమె భిన్నంగా ఆలోచిస్తుంది అంటే షీ. రమేష్ భిన్నంగా ఆలోచిస్తాడు, రాజేష్ భిన్నంగా ఆలోచిస్తాడు. ఈ విధంగా సబ్జెక్ట్ మార్చి వివిధ రకాలుగా సెంటెన్సెస్ రాసి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఐ టీచ్. టీచ్ అంటే బోధించడము. ఐ టీచ్ నేను బోధిస్తాను. ఐ టాట్ నేను బోధించాను. ఐ విల్ టీచ్ నేను బోధిస్తాను. ఐ విల్ టీచ్ టుమారో నాట్ నౌ. నేను రేపు బోధిస్తాను ఇప్పుడు కాదు. ఐ టీచ్ ఏ లెసన్ నేను పాఠం బోధిస్తాను. ఐ టాట్ ఏ లెసన్ నేను పాఠం బోధించాను. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఐ టాట్ ఏ లెసన్. ఐ విల్ టీచ్ ఏ లెసన్ నేను పాఠం బోధిస్తాను. ఐ యూజ్ నేను ఉపయోగిస్తాను. యూజ్ అంటే ఉపయోగించడం. ఐ యూజ్ అంటే నేను ఉపయోగిస్తాను. ఐ యూజ్డ్ నేను ఉపయోగించాను. ఐ విల్ యూజ్ నేను ఉపయోగిస్తాను, తర్వాత ఉపయోగిస్తాను. ఐ విల్ యూజ్ లేటర్. ఐ యూజ్ ఏ ఫోన్ ఏం ఉపయోగిస్తాను, నేను ఫోన్ ఉపయోగిస్తాను. ఐ యూజ్డ్ ఏ ఫోన్ నేను ఫోన్ ఉపయోగించాను. ఐ యూజ్డ్ ఏ ఫోన్ నేను ఫోన్ ఉపయోగించాను. ఐ విల్ యూజ్ ఏ ఫోన్ నేను ఫోన్ ఉపయోగిస్తాను. ఐ విల్ యూజ్ ఏ ఫోన్ టుమారో నైట్ నేను రేపు రాత్రి ఫోన్ ఉపయోగిస్తాను. ఐ ఫిక్స్ నేను బాగు చేస్తాను. ఫిక్స్ అంటే బాగు చేయడము, సరి చేయడము. ఐ ఫిక్స్ అంటే నేను బాగు చేస్తాను. ఐ ఫిక్స్డ్ నేను బాగు చేశాను. ఆల్రెడీ జరిగింది కదా, అందుకని ఐ ఫిక్స్డ్ అంటే బాగు చేశాను. నేను బాగు చేశాను. ఐ విల్ ఫిక్స్ నేను బాగు చేస్తాను. ఏదైనా వస్తువు ఖరాబ్ అయినప్పుడు దాన్ని బాగు చేయి అని అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో ఐ ఫిక్స్ నేను బాగు చేస్తా. ఐ ఫిక్స్డ్ నేను ఆల్రెడీ బాగు చేశాను. ఐ విల్ ఫిక్స్ నేను బాగు చేస్తాను. ఐ విల్ ఫిక్స్ ఆఫ్టర్ 2 days నేను 2 రోజుల తర్వాత బాగు చేస్తాను అని ఈ విధంగా చెప్పవచ్చు. ఐ ఫిక్స్ ద ఫ్యాన్ నేను ఫ్యాన్ బాగు చేస్తాను. ఐ ఫిక్స్డ్ ద ఫ్యాన్ నేను ఫ్యాన్ బాగు చేశాను. రిపేర్లో ఉంటే ఆల్రెడీ బాగు చేశాను లేదా సరి చేశాను. ఐ విల్ ఫిక్స్ ద ఫ్యాన్ నేను ఫ్యాన్ బాగు చేస్తాను. ఐ సెల్ నేను అమ్ముతాను. సెల్ అంటే అమ్మడం. ఐ సెల్ నేను అమ్ముతాను. ఐ సోల్డ్ నేను అమ్మేశాను. ఆల్రెడీ అమ్మేశాను కాబట్టి సోల్డ్. మీరు మూవీకి వెళ్లే ముందు టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ సందర్భంలో మీరు చూసే ఉంటారు సోల్డ్ అవుట్ అని. సోల్డ్ అవుట్ అంటే నేను అమ్మేశాను అని ఆల్రెడీ అక్కడ చూపించడం. ఐ విల్ సెల్ నేను అమ్ముతాను. ఐ విల్ సెల్ ఆఫ్టర్ 1 month నేను 1 నెల తర్వాత అమ్ముతాను. ఏం అమ్ముతాను? ఐ సెల్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు అమ్ముతాను. ఐ సోల్డ్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు అమ్మేశాను లేదా అమ్మాను. ఐ సోల్డ్ వెజిటేబుల్స్ ఎస్టర్డే నేను నిన్న కూరగాయలు అమ్మేశాను లేదా నేను నిన్న కూరగాయలు అమ్మాను అని చెప్పవచ్చు. ఐ విల్ సెల్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు అమ్ముతాను. ఇక్కడ కూరగాయలు మిస్ అయింది. ఐ విల్ సెల్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు అమ్ముతాను. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను. ఈ సెంటెన్సెస్ని తెలుగులో ఇస్తాను. మీరు దీనిని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియోని పాజ్ చేసి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఆలోచించి కామెంట్ చేయండి. నేను నిన్న కేక్ తయారు చేశాను. చేశాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. నిన్న అంటే ఎస్టర్డే. ఏం తయారు చేశాను? కేక్. నేను అంటే ఐ. ఐ మేడ్ ఏ కేక్ ఎస్టర్డే. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఏం చేశాను? ఏ కేక్. ఎప్పుడు? ఎస్టర్డే. ఐ మేడ్ ఏ కేక్ ఎస్టర్డే.
నేను ఎప్పుడూ సమస్యల గురించి ఆలోచిస్తాను. ఆలోచిస్తాను అంటే ప్రెజెంట్ టెన్స్ లేదా ఫ్యూచర్ టెన్స్. ఎలా గుర్తుపట్టాలి? ఎప్పుడూ సమస్యల గురించి ఆలోచిస్తాను. ఎప్పుడు అంటే ప్రతిరోజు చేసేదనుకోండి. కాబట్టి హాబిట్ కిందకొస్తుంది. హాబిట్ అంటే ప్రెజెంట్ టెన్స్. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్. నేను రేపు నీకు సహాయం చేస్తాను. ఇక్కడ కూడా చేస్తాననే వచ్చింది. చేస్తాను అంటే ప్రెజెంట్ టెన్సా? ఫ్యూచర్ టెన్సా? భవిష్యత్తులో ఏమన్నా జరుగుతుందా? రేపు అని అన్నాము. రేపు అంటే భవిష్యత్తులో. కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ టుమారో. నేను రేపు నీకు సహాయం చేస్తాను. నేను పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ టు చిల్డ్రన్. పిల్లలంటే చిల్డ్రన్. నేర్పించడం టీచింగ్. నేను పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ టు చిల్డ్రన్. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాము. ఆమె ఎప్పుడూ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పుతుంది. ఇంగ్లీష్ నేర్పుతుంది. ఎప్పుడూ నేర్పుతుంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్. షీ ఆల్వేస్ టీచెస్ ఇంగ్లీష్ టు చిల్డ్రన్. ప్రెజెంట్ టెన్స్‌లో టీచ్ అని వి1 ఫార్మ్‌లో రావాలి కదా! మరి టీచెస్ ఎందుకొచ్చిందని చెప్పేసి మీకు డౌట్ వచ్చిందా? ఎందుకు అంటే ఇక్కడ షీ వచ్చింది. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుందని చెప్పాను కదా! అందుకని టీచ్ అంటే వి1 ప్లస్ ఈఎస్ యాడ్ అయింది. కాబట్టి షీ ఆల్వేస్ టీచెస్ ఇంగ్లీష్ టు చిల్డ్రన్. నేను రేపు ఈ ల్యాప్‌టాప్ ఉపయోగిస్తాను అనొచ్చింది. రేపు అని ఉంది కాబట్టి ఖచ్చితంగా అది విల్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. ఐ విల్ యూజ్ దిస్ ల్యాప్‌టాప్ టుమారో. ఐ విల్ యూజ్ దిస్ ల్యాప్‌టాప్ టుమారో. అతను నిన్న తన బైక్ అమ్మాడు. అతను నిన్న తన బైక్ అమ్మేశాడు లేదా అమ్మాడు. నిన్న అన్నాం కాబట్టి యెస్టర్‌డే. అమ్మాడు అంటే ఆల్రెడీ అమ్మేశాడు కాబట్టి సోల్డ్. సెల్ అంటే అమ్మడము. సోల్డ్ అంటే అమ్మేశాడు. హీ సోల్డ్ హిస్ బైక్ యెస్టర్‌డే. అతను నిన్న తన బైక్ అమ్మేశాడు. హీ సోల్డ్ హిస్ బైక్ యెస్టర్‌డే. నేను ఇప్పుడు నీకు మెసేజ్ పంపుతున్నాను. పంపుతూ ఉన్నాను అంటే కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఇప్పుడు అంటే నౌ. ఐ యామ్ సెండింగ్ యూ ఎ మెసేజ్ నౌ. నేనిప్పుడు నీకు మెసేజ్ పంపుతున్నాను. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అలా చేయటం వల్ల మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.